హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టో గార్డ్ తెలుగు. ఈరోజు అయితే మీకు నోట్పే గురించి అయితే కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. అందుకంటే ముందు ఏంటంటే వైట్ లిస్ట్ అనేది అనౌన్స్ చేశాను. లైక్ వీళ్ళు ఏంటంటే monarch.xyz అని ఒక ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్ట్ చిన్న ప్రాజెక్ట్ అయితే ఏం కాదు. 24 million ఫండింగ్ అనేది ఉంది. లైక్ 244 million అనేది ఫండింగ్ అనేది ఉంది. సో ఈ ప్రాజెక్ట్ మీద మీరు యాక్టివిటీస్ ప్రెసెంట్ అయితే ఏం లేవు. ఈ ప్రాజెక్ట్ గురించి ఎందుకు పోస్ట్ చేయలేదంటే ఇందులో యాక్టివిటీస్ ఏం లేవు. ఇందులో జస్ట్ వైట్ లిస్ట్ అనేది ఉంది. లైక్ ఎన్ఎఫ్టీ వైట్ లిస్ట్లో ఒక్కటే జరుగుతుంది. సో ఎన్ఎఫ్టీస్ ఉన్న వాళ్ళకి ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అందుకోసమే నేను వేరే ప్రాజెక్ట్ని అయితే రిక్వెస్ట్ చేశాను. వాళ్ళైతే మనకి 10 వైట్ లిస్ట్స్ అయితే ఇచ్చారు మన ఛానల్ వాళ్ళకి. సో ఈ 10 వైట్ లిస్ట్లో ఆల్రెడీ 4 అనేది డిస్ట్రిబ్యూట్ చేశాను. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. లైక్ మీరు టెలిగ్రామ్లో ఉంటే టెలిగ్రామ్ గ్రూప్లో మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఈ ప్రాజెక్ట్ గురించి అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే లైక్ ఈ ప్రాజెక్ట్ ఎన్ఎఫ్టీ మింటింగ్ డేట్ ఎప్పుడు ఉంటుంది అంటే ఎవరికి తెలియదు. టు బీ అనౌన్స్డ్. టీబీఏ అంటే ఇక్కడ సింపుల్ ఏం లేదు, టు బీ అనౌన్స్డ్ అని. సో మిన్ డేట్ అనేది వీళ్ళు ఇంకా అనౌన్స్ చేయలేదు. అండ్ సప్లై ఎంత ఉంటుంది, లైక్ 1000 ఎన్ఎఫ్టీస్ ఉంటాయా 2000 ఎన్ఎఫ్టీస్ ఉంటాయి అనేది ఇంకా వీళ్ళు చెప్పలేదు. అండ్ ప్రైస్ కూడా వీళ్ళు ఎంత లైక్ ఆ ఎన్ఎఫ్టీ వైట్ లిస్ట్ అనేది వచ్చాక మనం కొంచెం మనీ అయితే పెట్టి ఎన్ఎఫ్టీని అయితే మింట్ చేయాల్సి వస్తుంది. మింట్ చేశాక మళ్ళీ తర్వాత మనం సెల్ చేసుకోవచ్చు వాటిని. లైక్ హై ప్రైస్లో సెల్ చేసుకోవచ్చు. అన్నిసార్లు హై ప్రైస్గా ఉంటుందా అంటే ఒక్కోసారి రిస్క్ ఉంటుంది కదా. దాంట్లో కూడా నేను మళ్ళీ చెప్తాను, దాంట్లో కూడా రిస్క్ ఉంటుంది. మీకు ఏంటంటే మనం మింట్ చేసిన ప్రైస్ కంటే తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. అది కొన్నిసార్లు ఏమైందంటే 100x రిటర్న్స్ కూడా వస్తాయి. మీరు $100 పెడితే $10,000 ప్రాఫిట్ కూడా వస్తుంది కొన్ని ఎన్ఎఫ్టీస్లో. మ్యాక్సిమం ఎన్ఎఫ్టీస్ అయితే డంప్ అయితే అయ్యే ఛాన్సెస్ అయితే ఉండదు. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ అనేది జస్ట్ ఎన్ఎఫ్టీల మీదనే వస్తుంది కాబట్టి సో ఛాన్సెస్ ఉంది. సో మీరు ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్న వాళ్ళు మీరు ఏం చేస్తారంటే సింపుల్, ఇక్కడ నేను ఆల్రెడీ 4 వైట్ లిస్ట్ అనేది ఇచ్చాను. ఇంకా 6 ఉన్నాయి మన దగ్గర. 6లో ఇంకో 4 అనేది యూట్యూబ్ గివ్అవే ద్వారా ఇద్దాం అనుకుంటున్నాను. సో అందుకనే వీడియో అయితే చేసి పెడుతున్నాను. ఇంకో 2 అనేది మన ఛానల్ అడ్మిన్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఇవ్వాలి. ఆ 2 అనేది వాళ్ళకి రిజర్వ్ చేసి పెట్టాను. వాళ్ళు మీకు అందరికీ డౌట్స్ క్లారిఫై చేస్తా. అండ్ డిస్కషన్ గ్రూప్లో కూడా వాళ్ళు యాక్టివ్గా ఉంటున్నారు. సో వాళ్ళకి అండ్ ఇంకొకటి 2 మిగిలితే మీకు మళ్ళీ అప్డేట్ అనేది ఇస్తాను. సో ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ఏం లేదు, పార్టిసిపేట్ చేయడానికి సింపుల్ ఒక ఫామ్ అనేది ఉంటుంది, కింద లింక్ ఉంటుంది. ఆ లింక్ అయితే మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ మీ నేమ్ అండ్ మీ టెలిగ్రామ్ యూజర్ నేమ్ అనేది ఇచ్చేసి సబ్మిట్ అయితే కొట్టేయండి. ఫామ్ అయితే సబ్మిట్ చేసేస్తే మీరైతే గివ్అవేలో ఉంటారు. నేనైతే ఒక 2 days తర్వాత అంటే సంక్రాంతి రోజు, రేపు కాకుండా ఎల్లుండి అనుకోండి, లైక్ 14th రోజు నోట్పే లిస్టింగ్ టైంకి నేనైతే ఈ ఫామ్ అయితే క్లోజ్ చేస్తాను. అప్పటిలోపు ఎవరైతే ఫిలప్ చేస్తారో వాళ్ళకైతే గివ్అవే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. 4 వైట్ లిస్ట్ అనేది ఆల్రెడీ 4 అయితే డిస్ట్రిబ్యూట్ చేశాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మన ఛానల్లో వీళ్ళైతే విన్నర్స్. ఇక్కడ మీరు చూసుకుంటే విన్నర్స్ని అయితే నేను ఆల్రెడీ అనౌన్స్ చేశాను కూడా. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే లాస్ట్ టైం చెప్పాను కదా నోట్పే గ్యాస్ ఫీజ్ గివ్అవే అని. నోట్పే గ్యాస్ ఫీజ్ గివ్అవే కూడా 100 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేశాను. అండ్ మీరు ఎట్లా సెలెక్ట్ చేశారు బ్రో అని చాలామందికి అయితే డౌట్స్ వస్తున్నాయి. వాళ్ళ కోసం ఏంటంటే నేను ప్రూఫ్ కూడా పెట్టాను. కావాలంటే మీరు ప్రూఫ్ కూడా చూసుకోవచ్చు. అందులో వాళ్ళ టెలిగ్రామ్ ఐడీస్ కనిపిస్తున్నాయి. ఈ వీడియోలో మీరు చూసుకుంటే టెలిగ్రామ్ వాళ్ళ ఐడీస్ ఉన్నాయి. అండ్ వాళ్ళ యూజర్ నేమ్స్, నోట్పే యూజర్ నేమ్స్ అన్నీ ఉన్నాయి, డీటెయిల్స్ ప్రతి ఒక్కటి. వాళ్ళ సొలానా వాలెట్స్ కూడా. మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే నేను పెట్టిన ఇక్కడ పీడిఎఫ్ పెట్టాను, నార్మల్గా వచ్చేసి పీడిఎఫ్ లాగా చేసి ఇదిగో ఈ పీడిఎఫ్ ఫైలు wallets.xyz అనేది పీడిఎఫ్ ఫైలు. ఈ 100 మెంబర్స్ది నేను లిస్ట్ అనేది పెట్టాను. కావాలంటే మీకు ఎవరికైనా చాలామందికి ఏంటంటే డౌట్స్ ఉన్నాయి, ట్రాన్స్పరెంట్గా సెలెక్ట్ చేశారా లేదా అని. కావాలంటే మీరు వెళ్ళి చెక్ చేసుకోండి, సేమ్ అడ్రస్సెస్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి, మీకు అర్థమైతే. సో ఇంకా నేను ఏం చెప్పాలనుకున్నానంటే చాలామంది గ్యాస్ ఫీజు ఎట్లా లోడ్ చేయాలని అడుగుతున్నారు. అండ్ అందుకంటే ముందు నోట్పేలో అందరికీ ఒక కామన్ డౌట్ ఉంది చాలామందికి. ఏంటంటే అప్పుడు బిట్గెట్ అండ్ బినాన్స్ కానీ, బిట్గెట్ కానీ, లేదంటే బైబిట్ కానీ ఇట్లాంటి ఎక్స్చేంజెస్లోకి వెళ్ళి అక్కడ సొలానా వాలెట్ అడ్రస్ ఉంటుంది కదా, ఆ అడ్రస్ తీసుకొని వచ్చి కాపీ చేసి ఇక్కడ ప్రొఫైల్ సెక్షన్లో వీళ్ళు నోట్పే డ్రాప్కి అయితే ఇచ్చారు. ఇక్కడ యువర్ వాలెట్ సెక్షన్లో జస్ట్ కాపీ పేస్ట్ చేసి అట్లా అయితే ఇచ్చారు. అట్లా చేసిన వాళ్ళకి ఏంటంటే మీకు అయితే ఇంక ఏ డ్రాప్ రాదు, మీరైతే మర్చిపోవడమే. ఎందుకంటే ఇది మాన్యువల్ క్లెయిమింగ్ చేసుకోవాలి. మాన్యువల్ క్లెయిమింగ్లో మీకు డైరెక్ట్ వాలెట్కి పడదు. మీరు డైరెక్ట్గా వాలెట్ని కనెక్ట్ చేసి అందులో నుంచి గ్యాస్ ఫీజ్ అనేది పే చేసి మీరైతే ట్రాన్సాక్షన్ అయితే చేసి బ్లాక్ చైన్ ద్వారా మీరైతే వాటిని అయితే క్లెయిమ్ చేసుకోవాలి. సో మీకైతే ఏ డ్రాప్ అయితే రాదు. సో ఇంక మీరైతే మర్చిపోండి దాని గురించి. ఇప్పుడు మీరు ఎవరైతే కొంతమంది ఇంకా ఏంటంటే కామన్ డౌట్, మేము ఇంతకుముందు ఏదో వాలెట్ ఇచ్చామో ఆ వాలెట్ అడ్రస్ మర్చిపోయామంటున్నారు. మీరు వాలెట్ అడ్రస్ మర్చిపోతే చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రొఫైల్ సెక్షన్ ఉంది కదా, ప్రొఫైల్ సెక్షన్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ యువర్ వాలెట్లో ఇక్కడ మనకు అడ్రస్ కనిపిస్తుంది కదా DAFQ అని. సో మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర ఫ్యాంటమ్ ఉంటే ఫ్యాంటమ్, సోల్ఫ్లేర్ ఉంటే సోల్ఫ్లేర్, కొంతమంది బిట్గెట్ వాలెట్ కనెక్ట్ చేశారు. సో మీరు ఏ వాలెట్ కనెక్ట్ చేస్తారో మీకు ఐడియా ఉంటుంది కదా. సో ఆ వాలెట్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసాక మీకు ఇక్కడ రిసీవ్ అని ఉంది కదా,
ఈ రిసీవ్ అనే ఆప్షన్ లేదంటే ఈ సొలానా అనే ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక రిసీవ్ అనే ఆప్షన్ దగ్గర ఇక్కడ మీకు DHHG ఇక్కడ సేమ్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి. ఇది నాది వేరే వాలెట్ ఉంది ఇప్పుడు ప్రెసెంట్, సో ఆ వాలెట్ లేదు. సో నాకు ఇట్లా ఇక్కడ డిఫరెంట్ ఉంది, మీకు డిఫరెంట్ ఉండకూడదు. మీకు సేమ్ అడ్రస్ కనుక ఉంటే మీకు అదే వాలెట్ కనెక్ట్ చేసుకున్నట్టు గుర్తుపెట్టుకోండి. సో అది అట్లా అయితే మీరు కనిపెట్టచ్చు మీరు ఏ వాలెట్ అని కనెక్ట్ చేసుకున్నారని. అండ్ ఇంకా చాలామందికి ఏంటంటే గ్యాస్ ఫీజు ఎట్లా లోడ్ చేయాలి బ్రో అని అడుగుతున్నారు. వాళ్ళకి ఏంటంటే మనకి 14th రోజు అయితే లిస్టింగ్ అయితే ఉంది కదా నోట్పే, సో దానికి గ్యాస్ ఫీజు ఎట్లా క్లెయిమ్ చేయాలి అంటే సింపుల్. ఇక్కడ నేనైతే PDF అయితే ఆల్రెడీ షేర్ చేశాను మన టెలిగ్రామ్ ఛానల్లో, అండ్ వీడియో కూడా చేసి పెడతానని చెప్పాను. ఒకవేళ మీకు వీడియో చూడడం లైక్ బోరింగ్ అనిపిస్తే మీరు డైరెక్ట్ వెళ్ళి ఇక్కడ PDF ఉంది, ఈ PDF ద్వారా చూసి చేసేయచ్చు. సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు చాలామంది ఫ్యాంటమ్ వాలెట్ అనేది యూజ్ చేసి ఉంటారు. నేను చెప్పినట్టు వీడియోలో చెప్పినట్టు ఫ్యాంటమ్ వాలెట్ ద్వారా మీరు నార్మల్గా నోట్పేకి అయితే కనెక్ట్ చేసి ఉంటారు. ఇక్కడ మీరు ఏం చేయాలంటే సింపుల్, ఫ్యాంటమ్లో 12 words అనేది ఉంటుంది. ఆ 12 wordsని మీరు ఇక్కడ ఈ వాలెట్లో ఇంపోర్ట్ చేయాలి. ఫస్ట్ ఈ సోల్ఫ్లేర్ వాలెట్ ఉంది కదా, ఒక ఆల్రెడీ మీరు సోల్ఫ్లేర్ వాలెట్ కనెక్ట్ చేసి ఉంటే ఆల్ ఓకే. ఏంటంటే తర్వాత వచ్చేసి మీరు మొబైల్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సోల్ఫ్లేర్ వాలెట్ అనేది మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసేసుకున్నాక తర్వాత ఇక్కడ మీకు కొంచెం కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ క్రియేట్ ఏ న్యూ వాలెట్ ఉంది కదా, ఇది అయితే ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేయకూడదు. రీస్టోర్ వాలెట్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేయాలి. రీస్టోర్ వాలెట్ అనేది అది క్లిక్ చేశాక ఒకవేళ మీరు ఆల్రెడీ సోల్ఫ్లేర్ యూజ్ చేసి ఉంటే మీ దగ్గర ఆల్రెడీ సోల్ఫ్లేర్ 12 words ఉంటాయి. లేదు బ్రో మేము ఫ్యాంటమ్ లేదంటే బిట్గేట్ యూజ్ చేసామంటే ఆ బిట్గేట్తో ఆ ఫ్యాంటమ్తో 12 words అనేది మీరు ఆల్రెడీ నోట్ చేసుకొని ఉంటారు కదా, ఆ 12 words అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. లైక్ కాపీ చేసి పేస్ట్ చేయడమో లేదంటే ఎంటర్ చేయడమో చేయండి. చేశాక కన్ఫర్మ్ అనేది క్లిక్ చేయండి. తర్వాత వాలెట్ ఫౌండ్ అని వస్తుంది, ఇంపోర్ట్ ఆల్ కొట్టేయండి. ఇంపోర్ట్ ఆల్ కొట్టేసి సో తర్వాత ఇక్కడ మీకు ఇట్లా వస్తుంది స్క్రీన్ అయితే. ఇట్లా వచ్చాక ఇక్కడ మీకు బై ఆప్షన్ ఉంది కదా, బై ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేయండి. బై ఆప్షన్ క్లిక్ చేశాక ఇక్కడ కిందన కంటిన్యూ అని ఉంది కదా, అదైతే మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక కొంచెం కింద స్క్రోల్ చేసి ఇక్కడ మీరు అమౌంట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు INR అని పెట్టుకోండి, ఇక్కడ కిందన సోల్ అని పెట్టుకోండి. INR ప్లేస్లో లైక్ 150 to 200 అయితే సరిపోద్ది. ఇంకా మనకి నెక్స్ట్ ఫ్యూచర్ ఎయిర్ డ్రాప్స్ కూడా ఉన్నాయి, వాటికి కూడా మనం ఎట్లాగో గ్యాస్ అనేది లోడ్ చేసుకోవాలి. కాబట్టి మీరు లోడ్ చేసుకుంటే పని అయితే కొంచెం ముందు జాగ్రత్తగా 300 rupees అయితే లైక్ 250 to 300 అయితే లోడ్ చేసుకోండి. 150 కూడా సరిపోద్ది, ఎందుకంటే మీరు గ్రాస్లో చూసుకుంటే నేను క్లెయిమింగ్ చేసినప్పుడు గ్రాస్ నాకు $1.2 సరిపోయింది గ్యాస్ ఫీజ్కి అయితే. సో మీరు అదైతే గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మీకు ముందు జాగ్రత్తకి కొద్దిగా గ్యాస్ ఫీజ్ ఎక్కువ ఉంటే పర్లేదు లే బ్రో, మా దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకుంటే మీరు ఇక్కడైతే 250 to 300 rupees అయితే ఎంటర్ చేయండి. నేను ఎక్కడైతే 300 ఎంటర్ చేస్తున్నాను. సో తర్వాత ఇక్కడ మీకు ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చాక నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ కొంచెం కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ బై సోల్ అని ఉంది కదా, ఈ బై సోల్ ఏదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు కంప్లీట్ యువర్ KYC అని వస్తుంది. ఈ KYC కంప్లీట్ చేయడం వల్ల మీకు చాలా యూజెస్ అనేది ఉంటుంది. ఆన్ ర్యాంప్ మనీ అంటారు, ఇది యాప్ కూడా ఉంది. సో దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు కంప్లీట్ KYC అని ఉంది కదా, ఇక్కడ మీకు పాన్ నెంబర్ ఉంటే పాన్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఒకవేళ మీకు లేకపోతే మీ బ్రదర్స్ ఎవరితో ఉంటే యూజ్ చేసుకోండి. పాన్ నెంబర్ ఎంటర్ చేయండి అండ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేసి తర్వాత వాళ్ళ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. సేమ్ మీరు పైన ఎవరిదైతే పాన్ నెంబర్ అనేది ఎంటర్ చేశారో సో వాళ్ళదే మొబైల్ నెంబర్ ఇవ్వాలి. అండ్ ఆ మొబైల్ నెంబర్ వచ్చేసి మీకు ఆధార్ కార్డుకి లింక్ అయి ఉండాలి, లైక్ OTP రావడానికి. సో ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాక మీకు స్క్రీన్ అయితే ఇట్లా వస్తుంది. తర్వాత ఎలో అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇట్లాగా మనకి DigiLocker ఓపెన్ అవ్వడము లేదంటే ఇట్లా అయితే మనకి KYC అయితే అడిగిద్ది. సో ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేశాక ఇక్కడ కన్సెంట్ ఉంటుంది, ఇవన్నీ టిక్ మార్క్ క్లిక్ చేసి సైన్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ఆధార్ కార్డు అండ్ పాన్ వెరిఫికేషన్ రెండింటికి ఎలో కొట్టేయండి. ఎలో కొట్టేశాక ఇట్లా వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో తర్వాత వచ్చేసి ఇక్కడ మళ్ళీ మీకు కొంచెం సేపు ఆగాక స్క్రీన్ అయితే ఇట్లా వస్తుంది, వాట్ ఈస్ యువర్ యాన్యువల్ ఇన్కమ్ అని. వీటన్నిటికీ ఇక్కడ ఆన్సర్స్ ఉన్నాయి మన ఇందులో. సో మీకు ఫాస్ట్గా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ అండ్ సెకండ్ వచ్చేసి సేవింగ్స్ అండ్ తర్వాత వచ్చేసి స్టూడెంట్ అనేది పెట్టుకోండి. స్టూడెంట్ కానీ లేదంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ కానీ లేదంటే మీకు ఒకవేళ ఆల్రెడీ జాబ్ ఉంటే ఇవి లైక్ సాలరీడ్ ఎంప్లాయీ కానీ అట్లాంటివి పెట్టుకోండి. పెట్టేసుకొని మీ కేటగిరీ ఏదైతే ఉందో సో అదైతే పెట్టుకోండి, లైక్ మీ ఆక్యుపేషన్. సో తర్వాత వచ్చేసి ఇక్కడ ఇట్లా KYC సక్సెస్ అని వస్తుంది. సక్సెస్ అని వచ్చాక ఇంక ఇప్పుడు మీకు సెలెక్ట్ UPI, మీ UPI అయితే ఐడి అయితే ఇక్కడ మీకు అడిగిద్ది. మీ UPI ఐడి ఏదైతే ఉందో ఆ UPI ఐడి అయితే కాపీ చేసుకొని వచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసేసాక మీరు తర్వాత అయితే మనీ సెండ్ చేయాలి. సేమ్ UPI ఐడి నుంచి సెండ్ చేయాలి. మీరు వేరే UPI ఐడి నుంచి చేస్తే రాదు. మీరు ఫోన్పేలో ప్రొఫైల్ సెక్షన్లో మీకు UPI ఐడి అని ఉంటుంది. ఆ UPI ఐడీస్లోకి వెళ్ళి మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకున్నారో అది కాపీ చేసుకొని ఇక్కడ వచ్చి పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక ఇక్కడ ప్రొసీడ్ అని ఉంది కదా, ప్రొసీడ్ అయితే క్లిక్ చేయండి. అమౌంట్ అయితే సెండ్ చేయండి. సెండ్ చేశాక మీకు వితిన్ 2 to 3 minutes మీకు అయితే అమౌంట్ అయితే మీ వాలెట్లో కనిపిస్తాయి. ఇది సింపుల్ ప్రాసెస్. నార్మల్గా డైరెక్ట్ సొలానా లోడ్ చేసుకోవడానికి. లేదు బ్రో మా దగ్గర
మేము బ్రిడ్జ్ చేస్తాము అనుకుంటే మీకు సింపుల్ మెటామాస్క్ నుంచి కూడా బ్రిడ్జ్ చేయొచ్చు. మీరు మెటామాస్క్ నుంచి బ్రిడ్జ్ చేయడం ఎట్లా కూడా చూపిస్తాను, ఎందుకంటే మీకు ఫ్యూచర్లో యూజ్ అవ్వచ్చు. సో వీటికి ఏం చేయాలంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇట్లా మెటామాస్క్ అనేది ఉంటుంది. మెటామాస్క్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ మీరు ఏదో ఒక నెట్వర్క్ పెట్టుకోండి. ఆర్బిట్రమ్ అనేది పెట్టుకోండి. పెట్టేసుకున్నాక ఇక్కడ బై అండ్ సెల్ ఉంది కదా, బై అండ్ సెల్ ఆప్షన్లోకి వెళ్ళండి. బై అండ్ సెల్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ మీకు నెక్స్ట్ స్క్రీన్ అయితే ఇది ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చాక మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీరు అమౌంట్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ మీరు చూసుకుంటే సేమ్ ఆన్ ర్యాంప్ వెబ్సైట్ ఎవ్రీ వాలెట్ యూజ్ చేసిద్ది. లైక్ మెటామాస్క్ కానీ లేదంటే సోల్ఫ్లేర్ వాలెట్ కానీ ఇంకా వేరే వాలెట్స్ ఉన్నా కానీ ఇవన్నీ ఈ ఆన్ ర్యాంప్ మనీ ఏంటంటే మన ఇండియన్ వెబ్సైట్ ఇది. మనీ లోడ్ చేసుకోవడానికి మీరు విత్డ్రా కూడా చేసుకోవచ్చు. ఆన్ ర్యాంప్ మొబైల్ యాప్ ఉంటుంది, కావాలని మీరు డౌన్లోడ్ చేసుకొని అందులో నుంచి కూడా విత్డ్రా చేసుకోవచ్చు. కాకపోతే ఒక ఎక్స్చేంజెస్తో కలిపితే ఎక్స్చేంజెస్తో కంపేర్ చేస్తే 1 or 2 రూపీస్ అనేది మీకు ఇందులో హై రేట్ అనేది ఉంటుంది. లైక్ మీరు డిపాజిట్ చేసేటప్పుడేమో ఇప్పుడు ఎక్స్చేంజెస్లో 92 ఉంటే ఇక్కడ వచ్చేసి 94 ఉంటుంది. అదే ఒకవేళ విత్డ్రా చేసేటప్పుడు ఎక్స్చేంజెస్లో 92 ఉంటే ఇక్కడ 88 రూపీస్ అట్లా తక్కువ ఉంటుంది రేటు. సో ఇట్లా కొంచెం డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. కాకపోతే ఇవి ఇందులో చేయడం వల్ల మీకు బ్యాంక్ అకౌంట్ అయితే ఫ్రీజ్ అవ్వదు, అదైతే గుర్తుపెట్టుకోవాలి. చాలామంది అడుగుతున్నారు, సో అందుకని ఈ పాయింట్ అయితే ఇంక్లూడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీరు ఎవరైతే లోడ్ చేయాలనుకుంటున్నారో ఒకవేళ ఆల్రెడీ మెటామాస్క్లో ఉంటే ఓకే, మీరు అయితే రిలే లింక్ లోడ్ చేయొచ్చు. ఒకవేళ మీ దగ్గర మెటామాస్క్లో లేకపోతే మీరు మెటామాస్క్లో ఈథీరియం కూడా లోడ్ చేయొచ్చు. ఎట్లా లోడ్ చేయొచ్చు అంటే ఇక్కడ జస్ట్ ఆర్బిట్రమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నెట్వర్క్ అయితే మీరు వాలెట్ అయితే ఓపెన్ చేసి ఇక్కడ నేను సెలెక్ట్ చేసినట్టు చేసేసాక ఇక్కడ మీకు ఇట్లా వస్తుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు 188 అంత ఉంది మినిమమ్. సో ఇక్కడ నేనైతే 200 ఎంటర్ చేస్తున్నాను. 200 ఎంటర్ చేశాక ఇక్కడ కంటిన్యూ విత్ ఆన్ ర్యాంప్ మనీ అనేది క్లిక్ చేసి సేమ్ ప్రాసెస్ ఇప్పుడు మీకు ఏదైతే నేను లైక్ ఇది చూపించానో, ఇప్పుడు నేను ఏదైతే మీకు పీడిఎఫ్ అనేది చూపించానో సేమ్ ఇదే ప్రాసెస్ మీకు అక్కడ లైక్ అంతా కాపీ పేస్ట్ అయిపోద్ది. సేమ్ ఆన్ ర్యాంప్ మనీయే కాబట్టి ఇది కూడా, సో అక్కడ కూడా మీకు కాపీ పేస్ట్ అయిపోద్ది. సో మీరు ఇదైతే సేమ్ ప్రాసెస్ అయితే చేశాక మీకు మెటామాస్క్ వాలెట్లో మనీ అయితే లోడ్ అవుతుంది. సేమ్ మీరు ఎట్లా అయితే పాలిగాన్ టోకెన్స్ కూడా లోడ్ చేసుకోవచ్చు. మీకు ఏ టోకెన్ కావాలంటే ఆ టోకెన్ అయితే లోడ్ చేసుకోవచ్చు. లోడ్ చేసేసుకున్నాక ఇప్పుడు చాలామందికి మెటామాస్క్ వాలెట్లో మనీ ఉన్నాయి, కాదు బ్రిడ్జ్ చేయడం ఎట్లాగో తెలియదు అంటున్నారు. వాళ్ళకి ఏంటంటే సింపుల్, మీరు ఇక్కడ డైరెక్ట్ మీ మెటామాస్క్లో ఉన్న ఏ నెట్వర్క్లో ఉన్నా పర్లేదు, ఈథీరియం నెట్వర్క్లో ఉన్నా పర్లేదు, లేదంటే ఆర్బిట్రమ్ నెట్వర్క్లో ఉన్నా పర్లేదు, ఏ నెట్వర్క్లో ఉన్నా పర్లేదు, మీరైతే బ్రిడ్జ్ చేసుకోవచ్చు. ఎట్లా చేయొచ్చు అంటే ఈ బ్రిడ్జింగ్ వెబ్సైట్లోకి రండి, relay.linkలోకి. ఈ వెబ్సైట్ యూజ్ చేయడం వల్ల మీకు ఏంటంటే ఈ వెబ్సైట్కి కూడా మీకు టోకెన్ అనేది లేదు. ఈ వెబ్సైట్ని యూజ్ చేయడం నేను ఎందుకు చెప్తున్నాను, ఇప్పుడు 2-3 వీడియోలో చెప్పాను. ఈ వెబ్సైట్ ఎందుకు చెప్తున్నాను అంటే టోకెన్ లేదు, టోకెన్ లేని వెబ్సైట్ యూజ్ చేయడం వల్ల మీకు ఏ డ్రాప్ వస్తుంది. ఏ డ్రాప్ ఎంత వస్తుంది బ్రో అంటే మీరు 1-2 సార్లు అట్లా ఒక $100, $300, ఒక $200, $300 అట్లా అటు ఇటు స్వాప్ చేస్తే చాలు. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. అటు ఇటు స్వాప్ చేయడం వల్ల వీళ్ళు ఏ డ్రాప్ ఇచ్చినప్పుడు లైక్ $200, $300 వాల్యూ చేసే ఏ డ్రాప్ వస్తుంది. మీరు నార్మల్గా గ్యాస్ ఫీజు కావాలన్నప్పుడు లోడ్ చేసుకున్నా కానీ వీళ్ళైతే ఏ డ్రాప్ ఇచ్చేది ఛాన్స్ అయితే ఉంటుంది. సో అదైతే మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ లింక్లోకి వచ్చాక మీరు ఏం చేయాలంటే ఇక్కడ కనెక్ట్ వాలెట్ అయితే క్లిక్ చేయండి. కనెక్ట్ వాలెట్ అయితే క్లిక్ చేసి ర్యాబీ వాలెట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ నేనైతే. సో మీరైతే మీకు ఏ వాలెట్ ఉంటే మెటామాస్క్ వాలెట్ ఉంటే మెటామాస్క్ వాలెట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఒకవేళ మీకు వాలెట్లో ఫండ్స్ లేవు, మా దగ్గర ఎక్స్చేంజెస్లో ఫండ్స్ ఉన్నాయి అనుకుంటే మీ దగ్గర ఏ ఎక్స్చేంజ్లో ఫండ్స్ ఉన్నాయో చూసుకొని ఆ ఎక్స్చేంజ్ నుంచి అయితే విత్డ్రా అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. లైక్ పాలిగాన్ టోకెన్స్లో విత్డ్రా చేసుకున్నా ఇబ్బంది లేదు, లేదంటే ఆర్బిట్రమ్ నెట్వర్క్లో ఈథీరియం సెలెక్ట్ చేసుకున్నా చేసుకొని విత్డ్రా చేసుకున్నా పర్లేదు. సో ఎట్లా చేసుకున్నా ఓకే. ఇప్పుడు నేనైతే లైక్ పాలిగాన్ టోకెన్స్ నుంచి ఎట్లా చేయాలని చూపిస్తాను, మీరు చూసుకోవచ్చు. ఇట్లా వచ్చింది కదా స్క్రీన్. ఫస్ట్ ఇక్కడ పైన పాలిగాన్ లైక్ ఫ్రమ్ అడ్రస్లో పాలిగాన్ పెట్టుకోండి. అండ్ మీ దగ్గర ఒకవేళ నేను ఇందాక వీడియోలో చెప్పినట్టు మీ దగ్గర ఆర్బిట్రమ్లో కనుక ఈథీరియం ఉంటే మీరు ఇక్కడ సింపుల్ ఏం లేదు, ఇక్కడ ఆర్బిట్రమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్ ఈథీరియం అనేది ఇక్కడ వస్తుంది. ఈథీరియం లేకపోతే ఇక్కడ ఈథీరియం సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత వచ్చేసి ఇక్కడ కిందన ఇక్కడ జోరా ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ మీకు సొలానా అని సెర్చ్ చేయండి. సొలానా అడ్రస్ వస్తుంది. అడ్రస్ వచ్చాక ఇప్పుడు మీరు ఏం చేయాలంటే సేమ్ మీరు ఏ అడ్రస్కి అయితే సొలానా టోకెన్స్ అనేది పంపించుకోవాలనుకుంటున్నారో సొలానా యాప్ అనేది ఓపెన్ చేసి అక్కడ రిసీవ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ రిసీవ్ అనే ఆప్షను లేదంటే సొలానా అనే ఆప్షను అదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మనకు అడ్రస్ వస్తుంది. అడ్రస్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు సెలెక్ట్ వాలెట్ అని ఉంది కదా, ఇక్కడ మీకు కనెక్ట్ అయినా చేయొచ్చు డైరెక్ట్ వాలెట్, లేదంటే వాలెట్ అడ్రస్ పేస్ట్ చేయొచ్చు. నేనైతే వాలెట్ అడ్రస్ పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసి ఇక్కడ సేవ్ కొట్టండి. సేవ్ కొట్టేసాక ఇక్కడ నేను పైన పాలిగాన్ టోకెన్స్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నేను ఎన్నో కొన్ని పాలిగాన్ టోకెన్స్ 5 టోకెన్స్ సెండ్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ గ్యాస్ ఫీస్కి. సో మీరు ఒకవేళ ఆర్బిట్రమ్ ఇది కనుక సెలెక్ట్ చేసుకోవాలంటే ఒకవేళ మీకు ఆర్బిట్రమ్ ఇది లైక్
ఈథీరియం టోకెన్స్ అనేది ఆర్బిట్రమ్ నెట్వర్క్లో ఉంటే ఇక్కడ పైన ఆర్బిట్రమ్ పెట్టేసుకొని మీ దగ్గర ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్లో ఇక్కడ లైక్ ఒక $3 ఉందనుకోండి, $2.5 అయితే బ్రిడ్జ్ చేయడానికి ట్రై చేయండి సోలానాకి. సో ఇట్లా మీరైతే ఇక్కడ బ్రిడ్జింగ్ అయితే చేయొచ్చు. ఇట్లా వచ్చాక తర్వాత ఇక్కడ రివ్యూ అని వస్తుంది. అండ్ మీరు ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అంటే ఇక్కడ స్లిప్పేజ్ అనేది కూడా చూసుకోండి. ఇక్కడ 2%, 3%, 4% కంటే ఎక్కువ ఉంటే మీరు చేయకండి ట్రాన్సాక్షన్, ఎందుకంటే మీ మనీ ఎక్కువ పోతాయి. సో ఇక్కడ పర్సంటేజ్ కూడా చూసుకోవాలి. -1.59% అంటే ఇక్కడ మనం $2.27 బ్రిడ్జ్ చేస్తే వీడు మనకి ఇచ్చేది ఫైనల్గా $2.23. సో ఇట్లా స్లిప్పేజ్ అనేది పోయింది. స్లిప్పేజ్ కూడా జాగ్రత్తగా చెక్ చేసుకొని చేయండి ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు. ఎట్లా పడితే అట్లా చేయొద్దు. ఇక్కడ స్లిప్పేజ్ ఎక్కువ ఉంటే మీ దగ్గర ఉన్న డబ్బులు ఎక్కువ పోతాయి. సో అదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ తర్వాత ఇక్కడ రివ్యూ అని ఉంది కదా, రివ్యూ అనేది క్లిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ కన్ఫర్మ్ అనేది స్వాప్ అని వచ్చింది కదా, స్వాప్ అనేది క్లిక్ చేయగానే మనకి ఫండ్స్ అయితే పడిపోతున్నాయి. ఇప్పుడు ఫండ్స్ అనేది లోడ్ చేయట్లేదు, మీకు జస్ట్ డెమోకి చూపించాను, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ వాలెట్లో ఫండ్స్ అనేది ఉన్నాయి. సో ఇంతే గైస్, మీరు ఎట్లా చేయడం వల్ల మీకు నోట్పే గ్యాస్ ఫీజ్ అయితే లోడ్ చేసుకోగలుగుతారు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి. అండ్ ఒకవేళ కామెంట్ సెక్షన్లో ఏమైనా ఉన్నా కానీ, చిన్న డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయినా కానీ కామెంట్ చేయండి, పర్లేదు, రిప్లైస్ అయితే ఇస్తాను, కొంచెం టైం అనేది చూసుకొని. అండ్ మీ ఇంకా చాలామంది అడుగుతుంది ఏంటంటే నోట్పే లిస్టింగ్ ప్రైస్ ఎంత ఉండొచ్చు, ఎక్స్చేంజెస్ ఏమేమి లిస్ట్ అవుతున్నాయి అని అడుగుతున్నారు. నోట్పే లిస్టింగ్ ప్రైస్ అనేది రేపు ఒక షార్ట్ వీడియో కానీ లేదంటే వాయిస్ క్లిప్ కానీ టెలిగ్రామ్లో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఇంకా మీరు ఇక్కడ చూసుకుంటే నోట్పే వచ్చేసి బైబిట్ కాదు, బిట్గెట్ అండ్ మెక్సీ, కూకాయిన్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఈ 3 మెయిన్ ఎక్స్చేంజెస్ టాప్ 10లో ఈ 3 ఎక్స్చేంజెస్లో అయితే లిస్ట్ అవుతుంది. రిమైనింగ్ బైబిట్ కానీ OKX కానీ బినాన్స్ అయితే అనౌన్స్ చేయలేదు. మనం ఏంటంటే అట్లీస్ట్ OKX వచ్చినా పర్లేదు, బైబిట్ అండ్ OKX ఆ 2 ఎక్స్చేంజెస్ వస్తే చాలు, పక్కా అయితే మంచి ప్రాఫిట్ అయితే మనం బుక్ చేసుకోవచ్చు. సో అంతకే ఇప్పటికే వీడియో అనేది లెంత్ అయిపోయింది. నేను మళ్ళీ రేపు వీడియో అనేది చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి, మళ్ళీ దాని గురించి అయితే వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను నోట్పే గురించి అయితే. అండ్ ప్రైస్ ప్రెడిక్షన్ కూడా రేపే వస్తుంది. ఒకవేళ నేను వీడియోలో చేయలేకపోయినా మీకు టెలిగ్రామ్లో అనేది వాయిస్ మెసేజ్ లేదంటే డైరెక్ట్గా టైప్ చేసి మొత్తము ఎంత ఉండొచ్చు అని చెప్పి ప్రెడిక్షన్ అయితే పోస్ట్ చేస్తాను. సో అంతేగా వీడియో మీకు ఏమాత్రం హెల్ప్ఫుల్ అనిపించినా కానీ ఈ వీడియోని అయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, అందులో అయితే జాయిన్ అవ్వండి.